సుస్వాగతం. ఈరోజు మనకి ముఖ్యమైన అతిథి వచ్చారు. మనకి పాసురం చెప్పడానికి. ఈయన భరద్వాజ్ గారు. అందరూ చూసే ఉంటారు. మొన్న కళ్యాణం అయింది 'యజమానిలో'. మనకి 3 ఇయర్స్ నుంచి కూడా జనవరి 1కొచ్చేసి కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు చూడండి భగవత్ సేవలోనే ఉంటారు. కళ్యాణాలని, భాగవత సప్తాలని, అది ఇంకోటి హైదరాబాద్‌లో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం సేవ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు గూడాను. సో, ఎప్పుడు ఇంకా అదే అన్నమాట. ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అక్కడ ఇస్తూ ఉంటారు. నాకిక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత నాకు పరిచయం. సో, ఒక ఇంట్లో మెంబర్‌లాగా అట్లా మేమంతా కలిసిపోయి ఉన్నాము. సో, ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకొనుంటే మనకి ప్రభువు యొక్క ప్రవచనం వినే అదృష్టం కలిగింది. సో, భరద్వాజ్ గారు స్టార్ట్ చేయండి. హరే కృష్ణ అమ్మ. అందరికి కూడా ఈ తిరుప్పావై ప్రవచనానికి స్వాగతం పలుకుతూ, ఈ యొక్క మాసాన మార్గశీర్షోహం ఉన్నట్టుగా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా దేవతలకి బ్రహ్మ ముహూర్తమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో పరమాత్మను సేవించటం అనేది మనందరి యొక్క అదృష్టము, పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ ఈ యొక్క తిరుప్పావైలోని 28వ రోజులోకి వాళ్ళ ప్రవేశిస్తూ ఉన్నాం. ఎంతో మంది భాగవతోత్తములు ఇస్కాన్ నుండి మీ అందరికీ కూడా 27 రోజుల నుంచి చక్కని తిరుప్పావై జ్ఞానామృతాన్ని అందిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం త్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతీం సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయయేవాస్తు భూయః అన్న తిరుప్పావై మొదటి శ్లోకం అంటే ప్రార్థనా శ్లోకంగా చెప్తారు. ఆ శ్లోకం నుంచి 25 శ్లోకాల దాకా ఏదైతే ఆ అమ్మవారు పరమాత్మని చేరుకోవటానికి కావలసినటువంటి కాత్యాయని వ్రతం లేదా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసి మొదటి 10 పాసురాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 పాసురాల ద్వారా తనతో పాటు ఉండేటువంటి గోపికలు, తనొక్కతే కాకుండా తనతో పాటు ఉండేటువంటి గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవాలని భావన చేస్తూ వాళ్ళందరినీ కూడా నిద్ర నుంచి లేపి తరువాత ఆ పరమాత్మకు అతి దగ్గరగా ఉండేటువంటి నందగోపాదులందరినీ కూడా ఆ భవనానికి చేరుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలన్నిటికీ కూడా వినిపించటం జరిగింది. వినిపించి ఈ 26వ శ్లోకానికి లేదా పాసురానికి వచ్చేసరికి మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ అని ప్రారంభం చేస్తూ ఇక్కడ 26, 27, 28 పాసురాలు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఎందుకయ్యా వీటికి అంత విశిష్టత్వము అనంటే ఇక నుంచి 26వ పాసురం నుంచి వారికి ఏమి కావాలో ఆ పరమాత్మని ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు. అడిగేటువంటి సందర్భంలో ఏదైనా ఒక విషయాన్ని మనం గ్రహించాలి అనుకుంటుంటే దాని యొక్క పూర్వాపరాలను కూడా ఒకసారి మనం పరిశీలించవలసి ఉంటుంది. ఇవాళ 28వ పాసురం మనం చెప్పుకోవాలంటే దానికి ప్రధానంగా ఉండేటువంటి ముందు పాసురాలు 26, 27ని ఒకసారి నెప్తిలోకి తెచ్చుకొని అంటే గుర్తు తెచ్చుకొని 28వ పాసురాన్ని అనుసంధానం చేయవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి మనం 26వ పాసురంలో ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నారు ఈ గోపికలందరూ కూడా. ఓ స్వామి, మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకోసం? నిన్ను చేరుకోవటం కోసం. ఇది మేము ఒక్కళ్ళమే కొత్తగా ఆచరిస్తున్నటువంటి వ్రతం ఏమీ కాదు. మా పూర్వులైనటువంటి ఎంతో మంది గోపికుల యొక్క వ్రతాన్ని ఆచరించి ఉన్నారు అని చెప్తూ ఆ విధానాన్నంతా నీకు తెలుసయ్యా నీకు. కాబట్టి ఈ వ్రతాన్ని మేము ఆచరించేటువంటి సందర్భంలో మాకు కావలసినటువంటి విలువైన వస్తువులు అనేకాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. అట్లా ప్రార్థన చేసేటువంటి సందర్భంలో వారు మొట్టమొదటిగా అడిగినటువంటి వస్తువు ఏమిటయ్యా అంటే పాంచజన్య అంటున్నారట. అంటే నీ దగ్గర ఉండేటువంటి అనేక శంఖములలో విశేషమైనటువంటి శంఖాలని మాకు ప్రసాదించు తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ శంఖాలు అని వాళ్ళు బహువచన ప్రయుక్తి చేశారనమాట. బహువచనంలో చెప్పారు. అంటే ఒక శంఖాన్ని ఇవ్వు తండ్రి అనంటలేదు. నీ దగ్గర ఉండేటువంటి శంఖాలని మాకు ప్రసాదించు అంటున్నారు. ఎలా ఉండాలి ఆ శంఖాలయ్యా అంటే
వాటిని పూరించేటువంటి సందర్భంలో విశేషమైనటువంటి ధ్వని, విశిష్టమైనటువంటి ధ్వని రావాలి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా, ఓ స్వామి, నీ దగ్గర ఉండేటువంటి బరా అనేటువంటి ఒక వాద్య విశేషాన్ని మాకు ప్రసాదించమని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటితో పాటుగా మంగళాశాసనములు లేదా మంగళమును పాడేటువంటి గాయకులను మమ్మల్ని అనుగ్రహించు. పెద్ద దీపాన్ని మాకు అనుగ్రహించు. గరుడ ధ్వజాన్ని అనుగ్రహించు. అదేవిధంగా నీ యొక్క అలంకార వస్తువులైనటువంటి చాందినీలను మాకు అనుగ్రహించు అని చెప్పి చెప్తూ, ఓ స్వామి, నువ్వు మా యొక్క ప్రార్థనలన్నిటిని కూడా అంగీకరించి మాకు కావలసినటువంటి ప్రసాదించేటువంటి వటపత్ర సాయి అని యొక్క 26వ శ్లోకంలో సామాన్యార్థంగా, అంటే మనందరం కూడా చదువుకోవటానికి వీలుగా అర్థం చేసుకునే విధంగా సామాన్య అర్థంలో మనకు అక్కడ చెప్పటం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం 27వ శ్లోకంలోకి వచ్చామో, దాన్ని మన పెద్దవాళ్ళందరూ కూడా కూడారు వెళ్ళి ఉత్సవం అని చెప్పి చెప్పటం జరిగింది. ఈ కూడారై విల్లుం సీర్ గోవింద అనేటువంటి పాసురంలో కూడా ఏదైతే 26వ పాసురంలో వాళ్ళు వివిధ రకములైనటువంటి ద్రవ్యాలని అడిగి ఉన్నారో, ఆ ద్రవ్యాలకి కంటిన్యూషన్ లోనే ఇక్కడ కూడా వారికి కావలసినటువంటి ఆభరణములు కావాలి అని అడుగుతున్నారు. భోగ్య వస్తువులైనటువంటి పాయసాదులు కావాలి అని వారు అడుగుతూ ఉన్నారు అనేది ఇక్కడ పూర్వాచార్యులు, అంటే నిన్న మీకు ఎవరైతే ఆ యొక్క పాసురాలను గురించి వివరించి ఉన్నారో, వారు చక్కగా ఈ 2 పాసురాలని సవివరంగా మీకు చెప్పి ఉంటారు, ఆ భాగవతోత్తములందరూ కూడా. కాబట్టి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని, వారు అడిగినటువంటి భోగ్య వస్తువులన్నిటిని కూడా ప్రాతిపదికగా తీసుకొని, ఇక్కడ 28వ పాసురం కరవైగల్ పిన్ సోరే కానం సేర్ ఉన్బోన్ అని చెప్పి ఈ యొక్క పాసురం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ పాసురానుసంధానం అనేది మనం ఇప్పుడు చేసుకుంటూ ఉందాం. ఇక్కడ ప్రాతిపదికగా శ్రీకృష్ణ పరమాత్మ 26, 27 పాసురములలో వాళ్ళు ప్రతిపాదించినటువంటి వస్తువులు, ద్రవ్యములన్నిటినీ కూడా తీసుకుని మనస్సులోకి, ఓహో, ఈ గోపికలందరూ కూడా ఈ యొక్క వస్తువులన్నిటినీ నన్ను అడుగుతూ ఉన్నారు. మనలాంటి వాళ్ళకి ఎలా కనపడతాయి అంటే, ఆ వస్తువులన్నీ కూడా సామాన్యార్థంలో కేవలం వస్తువులుగా కనపడుతూ ఉంటాయి. ఏదో గరుడ ధ్వజము అని, దీపము అని, గాయకులు అని. కానీ పరమాత్మ ఏం ఆలోచిస్తున్నాడయ్యా అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ వస్తువులన్నీ కూడా కేవలము భోగ్య వస్తువులు కాదు, మోక్ష సాధనములు అని భావన చేస్తున్నారట. ఎందుకనంటే, మనలాంటి సామాన్య మానవులందరూ కూడా ఇతర మానవుల యొక్క మనస్సులో ఉండేటువంటి విషయాన్ని గ్రహించడం చాలా కష్టం. ఎవరి మనస్సులో ఏముందో ఎవరని చెప్పలేం. కానీ పరమాత్మ సర్వవ్యాపకుడు. ప్రతి ఒక్క జీవిలో హృదయ కమలంలో ఆయన అగ్నిశిఖలాగా వెలుగుతూ ఉంటాడు. నీలతో జద మధ్యస్థ ద్యుద్యుర్లేకే నభాస్వర అని మంత్రపుష్పం నారాయణ సూక్తంలో చెప్తూ అగ్నిశిఖలాగా ఆయన వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క జీవిలో ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితి, మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు పరమాత్మ ఇట్టే గ్రహించగలుగుతాడు. అందుకే మీకు రమణ మహర్షి లాంటి గొప్ప వాళ్ళందరూ కూడా మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అంటున్నారు. మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు, చిత్తాన్ని నేను కాదు, అహంకారాన్ని నేను కాదు. ఎవరయ్యా నేనంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని. కాబట్టి సర్వగతుల యందు, సర్వుల యందు ఆ పరమాత్మ నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ అన్ని జీవుల యొక్క అంతరార్థాన్ని గ్రహించగలిగిన వాడు, మానసికమైనటువంటి ఆలోచనలన్నింటినీ గ్రహించగలిగిన వాడు అని ఇక్కడ మొట్టమొదటిసారిగా అర్థం చేసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా భావన చేస్తున్నట్ట. ఏమిటయ్యా అంటే, వీరడిగేటువంటి భోగ్య వస్తువులన్నీ కూడా మోక్ష సాధకములు కదా. మరి వారు నన్ను డైరెక్ట్గా, ఓ స్వామి, నిన్ను చేరుకోవటం అంటే శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవటం, లేదా శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గరగా చేరటం అనేది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాది ముక్తులలో భాగంగా మోక్షమే అని భావన చేస్తూ, వీరు నన్ను డైరెక్ట్గా స్వామి మాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని అడగటం లేదు. కేవలం భోగ్య వస్తువులు కావాలని మాత్రమే వీళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మనస్సులో ఉండేటువంటి నిజమైనటువంటి కోరికని వారి చేతనే చెప్పించాలి అని పరమాత్మ భావన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చేస్తూ ఆ గోపికలతో ఇట్లా అంటున్నారట, ఓ గోపికలారా, మీరు నన్ను అడిగినటువంటి భోగ్య వస్తువులన్నీ కూడా పొందటానికి, ఏదైనా ఒక వస్తువుని మనం పొందాలి అని అంటే దాన్ని మనం చక్కగా వినియోగించుకోగలిగినటువంటి సామర్థ్యం కావాలి.
దాన్ని అధికారత్వము అని అంటారు. అధికారి లేదా అధికారత్వము అని అంటారు. మీరు ఆ వస్తువులను పొందటానికి మీకు కావలసినటువంటి మీకు ఉన్నటువంటి అధికారం ఏమిటి అని అడుగుతున్నారట. రెండవది, ఏదైనా ఒక వస్తువుని మనం సాధించాలి అనంటే, దానికి మనం కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని గురించి చెప్పండి అని అంటున్నారు. ఏం ప్రయత్నం చేశారు? మీరు మోక్షాన్ని సాధించటం కోసం. మనలాంటి వాళ్ళమైనా అంతే. అది గోపికలకు వేస్తున్నటువంటి ప్రశ్న కాదు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ వేస్తున్నటువంటి ప్రశ్న. మీరందరూ నన్ను కోరుకుంటున్నారు. నా సాన్నిధ్యానికి మీరందరూ రావాలి అని భావన చేస్తున్నారు. కాబట్టి మీరు దానికోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి? మీకున్న అధికారము, రెండవది ప్రయత్నం ఏమిటి అని ఉంటుంది. ఇక మూడవది లక్షణత్వము అంటారనమాట. అంటే యోగ్యత్వం ఏమిటి అని అడుగుతున్నారు. మీకు ఉండేటువంటి యోగ్యత్వాన్ని ప్రతిపాదించండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇట్లా మీరు ఈ మూడు విషయాలని చేస్తూ మీరు ఉపయోగించేటువంటి సాధనం ఏమిటి? సహజంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ధ్యాన ధ్యేతృ ధ్యేయ రూప అంటారు. మనందరం కూడా ధ్యానం చేసేవాళ్ళం. ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని. ఎందుకు? పరమాత్మని పరమాత్మలో లీనమవ్వటం కోసం, లేదా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం. దానికి కావలసినటువంటి సాధనం ఏమిటి అంటే ధ్యానము. ధ్యానం చేసేటువంటి వ్యక్తి, ధ్యానము చేసేది సాధనము, ధ్యేయ వస్తువు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మీరు ఏ సాధనాన్ని పాటిస్తూ భక్తి మార్గంలో సాధనం భక్తినే సాధనంగా చేసుకుంటే ఎటువంటి భక్తిని మీరు సాధనంగా చేసుకున్నారు? నవేద భక్తుల్లో కేవలం శ్రవణం ద్వారా స్వామిని పొందాలి అని శ్రవణ సాధన చేస్తున్నారా? లేదా అర్చనాది మార్గాలలో పరమాత్మని సాధించటం కోసం సాధనా మార్గంగా ఎంచుకున్నారా అనే విషయాలను ఇక్కడ పరమాత్మ అడగటం అనేది జరుగుతుంది. వెంటనే ఆ గోపికలు అంటున్నారట, ఓ పరమాత్మ, నిన్ను పొందటానికి మాకు అధికారం ఏమిటి అని కదా నువ్వు అడిగావు. కాబట్టి నిరంతరం నీతో ఉండేటువంటి సాంగత్యమే మాకు ఇక్కడ అధికారం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు. చెప్తూ ఆ యొక్క యోగ్యత్వాలన్నిటినీ గురించి కూడా ఇక్కడ వాళ్ళు ఈ 27వ పాసురంలో దీనికి ప్రతిపాదికగా అంటే ప్రాతిపదికగా మూలంగా చెప్తూ ఈ 28వ పాసురంలోకి వాళ్ళు అడుగు పెట్టడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి 27వ పాసురంలో వాళ్ళు ప్రధానంగా కృష్ణ పరమాత్మ 27లో ఏవైతే 4 ప్రశ్నలు అడిగారో అధికారత్వాన్ని గురించి, యోగ్యత్వాన్ని గురించి, సాధనాన్ని గురించి అడిగారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఇక్కడ వారు సమాధానం చెప్తున్నారు. ఎవరో గోపికలందరూ కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమిటయ్యా ఆ సమాధానం అంటే, ఒకసారి ముందు 28వ పాసురానికి సంబంధించినటువంటి సామాన్యార్థాన్ని తెలుసుకుందాం. ఓ కృష్ణ, మేమందరం కూడా పశువుల వెంట వెళుతూ వాటిని అడవికి తీసుకువెళుతూ ఉండేటువంటి అజ్ఞానులం అంటున్నారట. పశువుల వెంట వెళుతూ వాటిని అడవుల్లో మేపుకుంటూ కేవలం ఉదర పోషణ కోసమే భోజనం చేస్తూ మేము జీవించేటువంటి అజ్ఞానులం అని చెప్పి ముందు వాళ్ళ యొక్క అజ్ఞానత్వాన్ని స్వామివారి ముందు ప్రతిపాదించారు. ఎందుకయ్యా అంటే, నాకు తెలియదు, నాకు ఈ విషయం గురించి ఎటువంటి పరిజ్ఞానము లేదు అనంటే, వెంటనే అడిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అది ఎవరైనా కానీ సామాన్య అర్థంలో కానీ పారలౌకిక అర్థంలో కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తాడు. పాపం వీడు అమాయకుడ్రా, వీడికి కావలసింది మనం ఇచ్చేస్తే పోలేదా అనే భావన ఉంటుంది. రెండోది ఏమిటయ్యా అంటే, ఓ స్వామి, మాకు జ్ఞానమే కాదు పుణ్యపాపాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఏమీ తెలియదు. కానీ మీరు మా వంశములో జన్మించి మాతో పాటు చక్కగా ఆటపాటలన్నీ కూడా ఆడుతూ మమ్మల్ని అనుగ్రహిస్తున్నారనే భావన మాత్రం మాకు ఎల్లప్పుడూ ఉందయ్యా అని చెప్పి ఇక్కడ వారు 28వ పాసురంలో అనుసంధానం చేస్తూ ఒక మాట అన్నట, ఓ గోవిందా. అందరికీ గోవింద పట్టాభిషేక ఘట్టం తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గోవులని గోపాలుని కాపాడాడు కాబట్టి ఆయనకి గోవింద అనేటువంటి నామకరణం చేశారు గోవింద పట్టాభిషేకంలో. కాబట్టి అటువంటి గోవింద అనే పేరుతో పిలుస్తూ, స్వామి, మాకు లోక మర్యాదలన్నీ ఏం తెలియదు. ఎందుకనంటే ఎంతో మంది దేవీ దేవతలు, ఋషులు, మహానుభావులు నీ దగ్గరికి వచ్చి సాక్షాత్ శ్రీమన్నారాయణుడివే నువ్వని నిన్ను అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. కానీ మాకు అటువంటి లోక మర్యాదలన్నీ కూడా ఏం తెలియవయ్యా. కాబట్టి మాకు తెలిసినటువంటి పేర్లతో చిన్న, కన్నయ్య, కృష్ణ, దామోదర ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో నిన్ను పిలుచుకున్నాం. అంత మాత్రాన అది తప్పుగా భావించి మీరు మమ్మల్ని
కోపగించుకోవద్దు. మాతో ఉండేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి బంధానికి వదిలిపెట్టవద్దు మమ్మల్ని. మమ్మల్ని అనుగ్రహించి మాకు కావలసినటువంటి అనేటువంటి వాద్య విశేషాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి ఇక్కడ సామాన్య అర్థంలో మనకి ఇక్కడ వాళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో విన్నవించుకుంటూ ఉన్నారు. కాబట్టి 26, 27 పాసురాలలో వాళ్ళు అడిగినటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా మనస్సులో పెట్టుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోపికలకు వేసినటువంటి ప్రశ్న ద్వారా మీకు ఉండేటువంటి యోగ్యత్వము, అధికారత్వము, మీరు చేస్తున్నటువంటి సాధన, వీటి గురించి మాకు తెలియజేయమంటే వాళ్ళు ఏమన్నారట ఇక్కడ అంటే, స్వామి మాకు ఎటువంటి సాధనలు లేవు, ఎటువంటి యోగ్యత్వము లేదు, మాకు ఎటువంటి అధికారత్వము లేదు, మాకున్నటువంటి అధికారం ఏమిటి అంటే కేవలం నీతో ఉండేటువంటి సాంగత్యమే, నీవు మా కులము యందు పుట్టుటయే అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తూ ఈ యొక్క పాసురాన్ని ఒక్కసారి మనం విశేషార్థంలో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం తిరుప్పావై జ్ఞాన సాగరాన్ని ఈదటం అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో మంది మహానుభావులు దీని మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. కాబట్టి నాకు తోచినటువంటి బుద్ధితో, ఆ పరమాత్మ నాకు ఇచ్చినటువంటి శక్తితో మీకు అందరికీ కూడా దీని గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొట్టమొదట వైదికంగా పాంచరాత్రాది శాస్త్రాలలో ఒక మంత్రం చెప్పబడి ఉన్నది. ఏమిటయ్యా అనంటే, భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవతస్తేజస, భగవత కర్మణ, భగవతానుగృహీతో, భగవతానుధ్యాతో, భగవన్ ధ్యాత్వ, భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం అంటారు. అంటే ఓ స్వామి, నేను ఏదైతే సంకల్పం చేసి ఉన్నానో, అంటే గోపికలందరూ ఏదైతే సంకల్పం చేసి ఉన్నారో శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవటానికి, ఆ సంకల్పానికి కర్త కర్మ క్రియ అంతా కూడా పరమాత్మయే. అంటే కర్తృత్వ భావన అనేది చేసేటువంటి వ్యక్తిలో లేదు, ఆ గోపికల్లో లేదు. కాబట్టి దీన్ని ఈ మంత్రానుసంధానం చేస్తూ ఉంటారనమాట. అది గోపికలైనా అర్చకుడైనా ఏ భక్తుడైనా పరమాత్మను ఆరాధించేటప్పుడు నేను చేసేటువంటి పూజ భగవతో బలైన నీవిచ్చినటువంటి బలము చేత, నీవిచ్చినటువంటి వీర్యము చేత, నీవిచ్చినటువంటి తేజస్సు చేత, నువ్వు చెప్పినటువంటి మార్గంలో నీ కోసం నేను ఈ యొక్క కైంకర్యాన్ని చేస్తున్నాను తండ్రి. కాబట్టి దీంట్లో ఎటువంటి తప్పులు ఎంచక, తప్పు అని భావించక, అజ్ఞానంతో మేము చేసేటువంటి ప్రతి పనిని కూడా నీవు నీ కోసం చేసేటువంటి కైంకర్యంగా భావన చేసి స్వీకరించు, నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించు అని ఈ యొక్క మంత్రార్థం. కాబట్టి ఇటువంటి సాత్విక త్యాగంతో ఉన్నారు ఈ గోపికలందరూ కూడా. ఆ పరమాత్మ కోసమే వాళ్ళు తపన పడుతూ ఉన్నారు, ఆ పరమాత్మనే చేరుకోవాలి అని భావన చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి భావనలో ఉండేటువంటి గోపికలు ఈ 28వ పాసురానికి వచ్చేసరికి వాళ్ళు అన్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే, మేమందరం కూడా అజ్ఞానులం అంటున్నారు. నాకు ఎటువంటి జ్ఞానం లేదు తండ్రి, నువ్వేదో 4 ప్రశ్నలు అడిగావు పూర్వం 26, 27 పాసురాలలో, మాకు ఎటువంటి జ్ఞానము లేదు, యోగ్యత్వం అనేది మాకు లేదు అంటున్నారట. ఎందుకనంటే ఏదైనా ఒకటి మనం సాధించాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ యొక్క గొప్పను నువ్వు గనక చెప్పుకున్నట్లయితే ఆ వ్యక్తికి నువ్వు ఎంత గొప్ప చెప్పుకున్నా చిన్నవాడిలాగానే కనపడతావు. అందున పరమాత్మ ముందు ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, పరమాత్మయే సర్వప్రదాత, అన్నీ ఇచ్చేవాడు పరమాత్మయే, సర్వద్రష్ట, అన్నీ చూసేవాడు పరమాత్మయే అనే భావంతో ఆ పరమాత్మ ముందు మనం మెలగాలి అని ఇక్కడ భావన చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాట మొట్టమొదటిగా మేము అజ్ఞానులం అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రయోగం చేయటం అనేది జరిగిందట. చేస్తూ ఇక్కడ మనకి నికృష్టత్వ భావము అని అంటారు ఈ భావాన్ని. సహజంగా ఈ వ్యాఖ్యానాల్లో ఆ భావాన్ని తెలియజేయడం కోసం పెద్దవాళ్ళందరూ కూడా విభీషణుడి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే సాక్షాత్ శ్రీ రామచంద్రమూర్తి దగ్గరికి విభీషణుడు వెళతాట. వెళ్ళి, ఓ స్వామి నన్ను అనుగ్రహించవయ్యా, శరణాగత వత్సల, నేను రావణాసురుడైనటువంటి దుష్టచారి అని ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. దుష్ట ఆచారము కలిగిన వాడు, దుష్ట నడవడిక కలిగిన వాడు, దుష్ట భావనలు కలిగిన వాడు, అటువంటి వాడికి గర్భములో, మా తల్లిగారి యొక్క గర్భములో నేను అటువంటి రావణాసురుణ్ణి అనుసరించి జన్మించి ఉన్నాను కాబట్టి నన్ను అనుగ్రహించవలసిందని
తన గురించి తను ముందే చెప్పుకున్నట్ట. అయినప్పటికీ ఎన్ని దుష్ట భావనలు కలిగి ఉన్నప్పటికీ కూడా శరణాగత వత్సులైనటువంటి పరమాత్మని ఎవరైతే శరణు వేడుతారో అటువంటి వాళ్ళని అనుగ్రహించేటువంటి గుణము అనేది పరమాత్మ యందు ఉంటుంది. కాబట్టి అటువంటి నికృష్టత్వ భావాన్ని ఇక్కడ ముందుగా గోపికలు వెళ్ళబుచ్చి ఉన్నారు. ఓ స్వామి, మేము ఎంత అజ్ఞానులమైనప్పటికీ కూడా మాకు మోక్ష ప్రదాతవు నీవే, నీవే మాకు మోక్షాన్ని ప్రసాదించవలసింది అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ మాట అజ్ఞానముని వాళ్ళు విశదపరిచారు పరమాత్మ. రెండవ మాట ఏమంటున్నారయ్యా అంటే, స్వామి, అజ్ఞానంతో మేము అడవులకు వెళుతూ ఉంటాం. ఎలా వెళతాం అంటే, ఆవుల్ని మేము తీసుకువెళుతున్నాం అనే భావనతో మేము ఉంటాం కానీ ఆవులే మమ్మల్ని తీసుకుని వెళుతుంటాం. అవి ఎటు వెళుతూ ఉంటే మేము కూడా అటే వెళుతూ ఉంటాం. వెనక ఏదో కర్రలు పట్టుకుని తోలుతున్నట్టు మేము భావన చేస్తాం కానీ అవి ఎటు వెళుతూ ఉంటే అటు మేము వెళుతూ ఉంటాం. కాబట్టి అటువంటి అజ్ఞానులైనటువంటి మేము అడవికి ఎందుకు వెళతామయ్యా అంటే కేవలం పశువులని మేపుకోవటం కోసం వెళతాం. ఆ వెళ్ళి ఏం చేస్తామంటే మేము అక్కడ ఆహారాన్ని తింటూ ఉంటాం. ఆహారాన్ని తిని పశువులకి ఆహారాన్ని తినిపించి మేము ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాం తప్ప మాకు ఎటువంటి భావన లేదు, కేవలం ఒక కర్తవ్యంగా చేస్తూ ఉంటాం మేము అని చెప్పి ఇక్కడ ఆహార ప్రస్తావన కూడా తేవడం జరిగిందనమాట. దీంట్లో విశేషమైనటువంటి అర్థాన్ని ఇక్కడ గ్రహిస్తూ మనకి పెద్దవాళ్ళు ఒక శ్లోకం చెప్పారు. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషామధికో విశేషో ధర్మేణ హీన పశుభిः సమానం. మేము ఆహారం కేవలం ఉదర పోషణకే బ్రతికేటువంటి మానవుడు, మాలాంటి మానవులు, లేదా నిద్ర కోసం బ్రతికేటువంటి మానవులు, సంతానోత్పత్తిని పొందటం కోసం లేదా సంతానోత్పత్తి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే ఒక ఆనందంగా జీవనాన్ని సాగించే వాళ్ళము. ఆహారము, నిద్ర, భయము, మైదనము, అనవసరమైనటువంటి విషయాలకు భయపడే వాళ్ళము. ఈ 4 విషయాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఇవి 4 విషయాలు అనేవి పశువులకి మానవులకి సమానంగానే ఉంటాయట. కానీ ఇందులో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే మానవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా పశు ప్రవృత్తి కలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము ఇక్కడ కేవలం ఉదర పోషణ కోసమే భోజనం చేస్తున్నాం, మా కోసమే మేము ఆలోచిస్తున్నాం. ఆ ఆవులకు మేము చేసేటువంటి సేవ కూడా స్వార్థ సహితమైనటువంటి సేవ తప్ప స్వార్థ రహితమైనటువంటి సేవ కాదు. కేవలం అవి పాలు ఇస్తాయి కాబట్టి ఆ పాలు ఇవ్వటానికి వాటిని మేము పోషిస్తూ ఉన్నాం తప్ప, పాలు తీసుకోవటానికి పోషిస్తున్నాం తప్ప వాటిని కూడా మేము మనస్ఫూర్తిగా పరమాత్మ యొక్క భావంతో వాటిని మేము పోషించటం లేదు, పాలించటం లేదు అని చెప్పి వాళ్ళు అక్కడ ఆహార విషయాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఎందుకయ్యానంటే ఇక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనంటే ఈ ఆవుల విషయాన్ని చెప్తూ వాళ్ళు సాక్షాత్ ఎవరిని వాళ్ళు అనుసరిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఆచార్యులు అని భావన చేస్తున్నారు. అంటే మీరెట్లా అయితే ఓ కృష్ణ పరమాత్మ మీరెట్లా అయితే గురువులని ఆశ్రయించి వాళ్ళని అనుసరిస్తూ ఉంటారో మేము కేవలం ఆవులని ఆశ్రయించి వాటిని అనుసరించి ఉదర పోషణ చేసుకుంటున్నాం. కానీ పరమాత్మతో వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు గురువులని ఆశ్రయించి చక్కగా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నారు, ఆ జ్ఞానము ద్వారా వృద్ధిని పొందుతూ ఉన్నారని ఇక్కడ వాళ్ళని పొగుడుతూ శ్రీకృష్ణ పరమాత్మని పొగుడుతూ వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు విన్నవించుకుంటూ ఉన్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అట్లా వాళ్ళు ఆ అజ్ఞానాన్ని విన్నవించుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని విశదపరిచారో కృష్ణ పరమాత్మ ఇట్లా అంటున్నాడు. అదేమిటి కర్తవ్యం కూడా. ఎందుకనంటే ఏ వ్యక్తి అయినా కానీ మోక్షాన్ని పొందాలి అని అంటే కావలసింది ఏమిటయ్యా అంటే అన్ని సందర్భాలలో జ్ఞానం పనికిరాదు. ఏమీ తెలియనటువంటి ప్రహ్లాదాదులు, ఏమీ తెలియనటువంటి ధ్రువుడు మొదలైనటువంటి భక్తులందరూ కూడా కేవలం వారికి పరమాత్మ ద్వారా ఏదైతే అందించబడిందో నారదాది మహర్షుల ద్వారా కేవలం ఒక మంత్రాన్ని పట్టుకుని చక్కగా అనుష్ఠానం చేస్తూ ముక్తిని పొందారు. అదేవిధంగా పశుపాలనాది కార్యక్రమాలన్నీ కూడా దిలీపుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉన్నాడు ఇక్ష్వాకు వంశం. ఆయన కేవలం ఆవులని పాలించటం ద్వారానే మోక్షాన్ని పొందాడు, మంచి సంతానాన్ని పొందాడు, మంచి వంశ వృద్ధిని పొందాడు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఏదైతే పని ఉన్నదో
ఆ పనిని మీరు పరమాత్మ భావంతో గనక చేసినట్లయితే, అంటే మీరు చేసేటువంటి పని ఆవులని పాలిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు పాలించేటువంటి ఆవులలో కూడా నన్ను గ్రహించినట్లయితే అది కూడా కర్మ యోగం అవుతుంది. ఆ కర్మయోగం కూడా భక్తి యోగానికి తీసిపోయేదేం కాదు. నేను కర్మయోగాన్ని చూస్తాను, భక్తి యోగాన్ని చూస్తాను. ఆ రెండు యోగముల యందు కూడా మీ యొక్క భావనే ప్రధానంగా ఉంటుంది. అంటే పరమాత్మని మనస్సులో నిరంతరం జపిస్తూ, ఓ స్వామి ఇది నీ కోసమే చేస్తున్నాను, లేదా ఇది నీ కొరకై నేను చేస్తూ ఉన్నాననేటువంటి భావం ఏదైతే మనస్సులో పెట్టుకొని చేస్తూ ఉంటాడో వ్యక్తి, అటువంటి పరమాత్మ యొక్క భావననే పరమాత్మ చూస్తాట. కాబట్టి గోపికలు ఎప్పుడైతే అట్లా చెప్పారో, ఇంకా వాళ్ళని వాళ్ళు ఇంకా అజ్ఞానులమని సమర్థించుకోవటం కోసం ఇంకొన్ని విషయాలు చెప్పారు. ఏమిటయ్యా ఆ విషయాలు అనంటే, మేము కేవలం ఉదర పోషణకే వెళుతున్నామన్నారు కదా, పోనీ మేము వెళ్ళేటువంటి అరణ్యాలు ఏవైతే ఉన్నాయో అవేనా గొప్ప గొప్ప అరణ్యాలు అనుకుంటున్నావా స్వామి అంటున్నారట. ఏమిటా అరణ్యాలంటే, మీరేమో గొప్ప గొప్ప అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. నైమిషారణ్యం అని, లేదా దండకారణ్యం అని, ఇట్లాంటి గొప్ప గొప్ప అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. మేము ఎలాంటి అరణ్యాలకు వెళతాం అయ్యానంటే చిన్న చిన్న అరణ్యాలు అంటున్నారు. పల్లేరు కాయలు అంటారనమాట. అంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అరణ్యాల్లోకి వెళుతుంటే. చిట్టడవుల్లాగా వృందారణ్యాలు అంటారు వాటిని. అలాంటి అరణ్యాలకి కేవలం పశువుల్ని మేపుకోవటానికే వెళతాం, మేము అక్కడ తపస్సు చేయటానికి వెళ్ళాం. కేవలం వెళ్ళింది తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళింది భోజనం చేసి ఆవుల్ని మేపుకొని మేము తిరిగి వస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పరమాత్మ గ్రహించి కర్మయోగం కూడా గొప్పదే అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి రెండో విషయం, వాళ్ళలో ఉండేటువంటి ఈ లోపాలన్నిటిని కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పగానే కృష్ణ పరమాత్మ అంటున్నాడు కర్మయోగం కూడా గొప్పదే అన్నాడు కదా. కాబట్టి రెండో విషయం కూడా చెప్తూ ఇక్కడ రెండో విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ, ఓ స్వామి, ఇప్పటిదాకా మీకు అనేక రకాలైనటువంటి అపరాధాలు మేం చేసి ఉన్నాం అంటున్నారట. వాళ్ళ నికృష్టత్వ భావాన్ని ముందు తెలియజేసి రెండో విషయం ఏమంటున్నారు ఇక్కడ, మేము పుణ్యహీనులం అంటున్నారు. మేము ఎటువంటి పుణ్యాన్ని కూడా చేసుకుని ఉండలేదు. కేవలం నీతో మాకున్న పుణ్యం ఏమిటయ్యానంటే, కేవలం నీతో పాటు సమానంగా మేము పెరగటం ఆ నందగోప వ్రజంలో, నీతో పాటు మేము ఆడుకోవటం, నిరంతరం నీ యొక్క నామస్మరణ మేం చేయటం, ఇలాంటి పుణ్యభావనలే ఉన్నాయి తప్ప మాకు మేము దానికి విరుద్ధంగా ఎటువంటి పుణ్యాన్ని మేము సంపాదించుకోలేదు అని చెప్పి వాళ్ళ యొక్క భావాలని వెళ్ళ చెప్తూ ఉన్నారట కృష్ణ పరమాత్మతో. వెంటనే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నాయన కొన్ని కొన్ని సందర్భాలలో మనం సంచితంగా చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ప్రారబ్ధంగా చేసుకున్నటువంటి ఈ జీవితంలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, అటువంటి కర్మలు కుకర్మలు ఎట్లా అయితే ఉంటాయో, దుష్కర్మలు ఎట్లా అయితే ఉంటాయో, పూర్వజన్మ సుకృతాలు కూడా సంచితంగా మనకి వస్తూ ఉంటాయి. పూర్వజన్మలో ఈ జన్మలో చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మల్లో మనం చేసుకున్నటువంటి సుకృతాలతో కూడా మనతో పాటు నిలిచి ఉంటాయి అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తూ, ఎవరైతే ఈ గోపికలందరూ కూడా మనకు రామావతార ఘట్టంలో కానీ భాగవతంలో కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ గోపికలందరూ ఎవరయ్యా అనంటే, వారు అక్కడ చెప్తూ ఒక మాట అంటారు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి రామచంద్రుడికి పుంసాం మోహన రూపాయ అనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఏమిటా పుంసాం మోహన రూపాయ అంటే, ఆ స్వామి సాక్షాత్ పురుషులని కూడా మోహింపగలజేయగలిగినటువంటి శక్తి రామచంద్రమూర్తికి ఉన్నదట. ఆ త్రేతాయుగం నాటి ఋషులందరూ కూడా రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు, "ఓ స్వామి, నిన్ను మేమందరం కూడా నీకు దగ్గరగా ఉండాలి, నీలో మేము నీకు దగ్గరగా మేము ఉండాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరికీ రామచంద్రమూర్తి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిటయ్యా ఆ వరం అంటే, ఓ మీరందరి యొక్క కోరికని నేను ద్వాపర యుగంలో తీరుస్తాను అని చెప్పి. అట్లా ఈ ద్వాపర యుగంలో త్రేతాయుగం నాటి ఋషులందరూ కూడా గోపికలుగా అవతరించి ఆ పరమాత్మని చేరుకున్నారనమాట. కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతా విశేషము చేత గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మని చేరుకున్నట్లుగా, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ గోపికలు ఎవరైతే అజ్ఞానంతో మేము ఈ జన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేయలేదు అనేటువంటి భావనతో ఉన్నారో,
ఆ గోపికలందరికీ కూడా ఇట్లా చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ జన్మలో పుణ్యం చేసి ఉండక్కర్లేదు అంటున్నట్ట. మీ పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి సుకృత ప్రభావం అది చాలు నన్ను చేరుకోవటానికి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఊరడింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళలో ఉండేటువంటి భావాలన్నిటినీ కూడా, అంటే తనని చేరుకోవటానికి కావలసినటువంటి భావాలన్నిటినీ కూడా ఇంకా ఉత్తేజపరుస్తూ చెప్పాట అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా శాంతపడ్డారో, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, నాయన నువ్వు సాక్షాత్ గోవిందుడివి, శ్రీమన్నారాయణుడివి. అటువంటి నిన్ను మేము రకరకాలైనటువంటి పేర్లు పెట్టి కించపరిచాం అని చెప్పి, రకరకాలైనటువంటి పేర్లతో నిన్ను మేము తక్కువ చేసి చూసామని చెప్పి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఇక్కడ వెళ్ళబిస్తూ ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది ఈ పాసురంలో. ఎందుకయ్యా అంటే, బ్రహ్మాది మహర్షులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే చతుర్భుజుడై చెరసాలలో ఆవిర్భవించారో, అటువంటి సందర్భంలోనే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మను ప్రార్థన చేశారు. ఆయన శ్రీకృష్ణ నుడిగా జన్మించిన దగ్గర నుంచి మళ్ళా ఆ నందగోప వ్రజంలో ఆయన చేసినటువంటి లీలల్ని కానివ్వండి, అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార సమాప్తి దాకా దేవతలు ఋషులు అందరూ కూడా ఆయన పరమాత్మగానే భావన చేశారు, పరమాత్మగానే కీర్తించారు, పరమాత్మగానే పూజించారు. అవి వివిధ రకాల ఘట్టాలలో మనకి చక్కగా భాగవతంలో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గోపికలందరూ కూడా వాళ్ళతో పాటు ఉండేటువంటి సమయంలో, కృష్ణ పరమాత్మ వాళ్ళతో ఉండేటువంటి సమయం ఏదైతే ఉన్నదో, ఆ సమయంలోనే వాళ్ళకి అనేక రకాలైనటువంటి వృత్తాంతాల ద్వారా, కృష్ణ పరమాత్మ చేసినటువంటి చేష్టల ద్వారా, లీలల ద్వారా ఇతను సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, నారాయణుడే, హరే అని చెప్పి, హరి కృష్ణ అని చెప్పి, శ్రీమన్నారాయణ అని చెప్పి ఆయన రకరకాలుగా కీర్తన చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఇన్ని నామాల కంటే కూడా పరమాత్మ గోవింద అనే నామంతోనే ప్రీతి చెందుతట. ఎందుకనంటే శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు అంటున్నారు, నాయన ఈ గోవింద నామాన్ని నువ్వు కష్టపడి సాధించుకున్నావు, దీనికంటే ఇష్టమైన నామం నీకేముంటుంది అని. మనందరికీ కూడా ఆ గోవింద పట్టాభిషేక ఘట్టం తెలిసిందే. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా గొప్ప ఇంద్ర సంబంధమైనటువంటి యజ్ఞం చేద్దామని భావన చేసి ఉన్నప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ వారిస్తారు. ఎందుకనంటే ఇంద్రుడి ద్వారా మనం వర్షాన్ని పొందుతాం, వర్షాన్ని పొందటం ద్వారా మనకి పశువులకి గ్రాసం వస్తుంది, తద్వారా మన జీవనం సాగుతుంది. కాబట్టి ఇంద్ర ప్రీతికై యజ్ఞం చేద్దాం అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, లేదు లేదు, ఇంద్రుడి కోసం కాదు మనం చేయవలసింది, ఇదిగో ఈ గోవర్ధన గిరి మనలందరినీ పోషిస్తుంది కాబట్టి గోవర్ధన గిరి కోసం మనం ఉత్సవం చేద్దామని చెప్పి చెప్తాడు పరమాత్మ ఇక్కడ. చెప్పినప్పుడు కృష్ణుడి యొక్క మాట మేరకు అక్కడ ఉండేటువంటి గోపాలకులు, ఆ గోపికలందరూ ఆవులతో కలిసిన వాళ్ళే చక్కగా గోవర్ధన గిరికి పూజ చేయటం, తద్వారా పర్జన్య అంటే మేఘముల యొక్క గుంపును పంపిస్తాట ఇంద్రుడు ఆగ్రహించి, వీళ్ళు నాకు పూజ చేయకుండా గోవర్ధన గిరికి పూజ చేస్తున్నారని గొప్ప వర్షాన్ని కురిపించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికిన ఏలుతో గోవర్ధన గిరిని పైకెత్తి ఆ గోవుల్ని గోపాలకుల్ని మనం ఇక్కడ సంరక్షిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. భాగవతం ద్వారా ప్రసిద్ధమైన కథ కాబట్టి అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి సందర్భంలో సాక్షాత్ ఇంద్రాది దేవతలందరూ కూడా స్వామి దగ్గరికి దిగి వచ్చి గోవింద అని నామకరణం చేశారు. కాబట్టి ఆ విధంగా గోవింద నామాన్ని నువ్వు ఎంతో కష్టపడి నువ్వు సాధించుకున్నావు తండ్రి, అంతకంటే ప్రీతి అయినటువంటి నామం నీకు వేరేది లేదు. కానీ మేం మాత్రం నిన్ను నారాయణ అనే రకరకాలైనటువంటి పేర్లతో పిలిచి ఉన్నాం. కాబట్టి అందుకోసం నువ్వేమీ చిన్నబుచ్చుకోకు అని ఆ గోపికలందరూ కూడా స్వామిని ప్రార్థన చేశారట. చేస్తూ ఒక్క మాట చివరిగా ఆ గోపికలందరూ కూడా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మతో, ఓ స్వామి, నీకు మాకు ఏదైతే ఒక గొప్ప సంబంధం ఉన్నదో ఆ సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు వదిలిపెట్టవద్దు, మా చేతిని వదిలిపెట్టవద్దు, మమ్మల్ని నిరంతరం అనుగ్రహించవలసింది అని ఇక్కడ ప్రార్థన చేస్తూ, దీన్నే సాత్విక త్యాగంగా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన, రక్ష రక్షో జనార్దన, రక్ష రక్షో జనార్దన అంటూ మామేకం శరణం వ్రజ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎటువంటి భావనతో వాళ్ళు ఉన్నారయ్యా అని అంటే, గోపికలందరూ కూడా
అన్యథా శరణం నాస్తి. స్వామి, నువ్వు అడిగినటువంటి యోగ్యత్వము లేదు, అధికారము లేదు, సాధన తెలియదు. మాకు తెలిసింది కేవలం నీతో ఉండేటువంటి గొప్ప సమాశ్రయణము, అంటే స్నేహభావము, నీతో ఉండేటువంటి నీ యొక్క నామము, నీతో ఉండేటువంటి స్నేహపూర్వకమైనటువంటి భావనలే అని వాళ్ళు చెప్తూ అన్యథాశరణం నాస్తి అనేటువంటి శ్లోకాన్ని ఇక్కడ ప్రతిపాదించే విధంగా మనకి తెలుస్తూ ఈ యొక్క పాసురాన్ని వాళ్ళు అనుసంధానం చేశారు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నట్ట, మీరు ఏ భావంతో ఉన్నారో ఆ భావమే, అది కర్మయోగంలో ఉన్నా, భక్తి యోగంలో ఉన్నా, యోగంలో ఉన్నప్పటికీ కూడా నన్ను శరణం, ఎవరైతే నన్ను శరణాగతిని పొందారో, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను అన్ని పాపాల నుంచి వాళ్ళకి మోక్షాన్ని కలిగించి ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి ఇక్కడ మనకి చెప్పటం జరుగుతున్నది. అటువంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడ పర అనే వాద్య విశేషాన్ని మాకు ప్రసాదించు అని అభ్యర్థన ఈ యొక్క శ్లోకంలో, ఈ యొక్క పాసురంలో వాళ్ళు చేయటం జరుగుతుంది. రేపటి రోజున 29వ పాసురం సిత్తుం సిరుకాలై, అట్లానే వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అని చివరి పాసురం సిత్తుం సిరుకాలై కోటి, వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై, ఈ రెండు కూడా ఈ పరమాత్మ ఈ గోపికలందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి పాసురాలుగా మనకి చెప్తూ ఈ యొక్క విశేషాన్ని యావత్ శక్తిగా, పరమాత్మ నాకు ఇచ్చినటువంటి యావత్ శక్తిగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. హరే కృష్ణ. Interviews. What they did, they asked 7 questions. This person, the candidate, answered correctly 5. 2 he did wrongly. Then the team said, you are not selected. Then that person, candidate, requesting, sir, please select me. Then they are telling, you have done so many mistakes. So accordingly, you reduce my salary and take me in your office. But don't reject me. So this is the way we say that, right? So here also, Annalachar says, wherever there is a shortcoming, fill it up. See, always we are bound to do mistakes. The 4 things we have, right? So this way, we have to understand how to rectify things, right? So we have wonderful things on this. There is a time limit. It has come now, notice. So let us complete it. So today's Yajaman Shriman, wait. It takes time for me. I always call him Vrajapati, that's it. But the Shama Vrajapati. Shama Vrajapati.